విజయవాడలో వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం అందిస్తోంది. కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులు ఉన్న బ్యాగులను కుటుంబాలకు సప్లై చేస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చిన మొత్తం 300 వాహనాల్లో ఈ ఆహార పదార్థాలు వచ్చాయి. దీంతో వరద బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం వరద బాధితుల సహాయార్థం కోసం కూడా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో దాదాపుగా నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి వాహనాలు సిద్ధమైనాయి. గతంలో ఏదైతే బియ్యం పంపిణీకి అంటే ప్రస్తుతం ఏదైతే గ్రామాల్లో పట్టణాల్లో డోర్ టు డోర్ బియ్యం పంపిణీకి వినియోగిస్తున్న వాహనాలు ఏదైతే ఉన్నాయో ఆ వాహనాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రస్తుతం వీరందరికీ సంబంధించి వరద బాధితుల సహాయార్థం కోసం కూడా 1200 వాహనాలని ఇక్కడ సిద్ధం చేసింది. వీరంతా కూడా మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ఆటో వ్యక్తికి సంబంధించి కూడా 40 ఇళ్లని కేటాయించినట్లు కూడా చెప్తున్నారు. ఒక్కొక్కరికి 40 బ్యాగ్స్, ఇప్పుడు ఇందులో ఇట్లా బ్యాగులకు సంబంధించి కూడా 40 బ్యాగులు ఉంటాయి. ఈ బ్యాగుతో పాటు ఇంకొక బ్యాగ్ కొద్దిసేపట్లోనే వస్తుందంటున్నారు. ఆ బ్యాగు 25 కేజీల రేషన్, 25 కేజీలకు సంబంధించిన బియ్యం బ్యాగులు ఇస్తారు. ఒకసారి అసలు ఈ బ్యాగ్లో ఏముందనేది మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. దీంట్లో మొత్తం ఆలుగడ్డలు, నూనె, అలాగే ఉల్లిగడ్డలు, పంచదార, కందిపప్పు. ఇక్కడ ఈ బ్యాగ్కు సంబంధించి కూడా 1 కేజీ పంచదారని ఇవ్వడం జరుగుతుంది. మరొక కేజీ కందిపప్పుని, 2 కేజీలు ఆలుగడ్డలు, 2 కేజీల ఉల్లిపాయలు, మరొక కేజీ ఏదైతే లీటర్ విజయ నూనె ప్యాకెట్ని ఇస్తూ మొత్తం 2 కేజీల చొప్పున 2 కేజీ చొప్పున 3 మొత్తం 5 ఐటమ్స్ని వీటిలో ఇస్తారు. వీటితో పాటు అక్కడ ఉన్న బ్యాగ్స్ని ఒక్కొక్క దానికి సంబంధించి కూడా రైస్ బ్యాగ్ ఒకటి, వీటితో పాటుగా మరికొద్ది సేపట్లోనే ఏదైతే చంద్రబాబు నిన్న చెప్పినట్టు నూడిల్స్ ప్యాకెటు, పాలు, వాటర్ బాటిల్, 2 వాటర్ బాటిల్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. అసలు ఇక్కడ కొంతమంది వాళ్ళు ఉన్నారు, అసలు ఏమేమి ఇస్తారు ఏంటి అని వారితో మాట్లాడదాం. ఎన్ని వాహనాలు రావడం జరిగింది, ఏమేమి ఇస్తారు, మీ వాహనాల్లో ఏమున్నాయి? గుంటూరు జిల్లా నుంచి మొత్తం 300 వాహనాలు ఇక్కడికి వచ్చినాయి. ఈ వాహనం ద్వారా 25 కేజీలు రైస్ బ్యాగు, 2 కిలోలు ఆలుగడ్డలు, 2 కిలోలు ఉల్లిపాయలు, 1 కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 1 కేజీ నూనె ప్యాకెటు, అలాగే 2 నూడిల్స్ ప్యాకెట్లు, 6 యాపిల్స్, 3 వాటర్ బాటిల్స్, దాంట్లోనే మనకు పాల ప్యాకెట్లు 2 లీటర్వి 2 ప్యాకెట్లు ఉన్నాయి. ఆ కవర్ బ్యాగ్ కూడా కలిపి ఒక కిట్గా ఏర్పాటు చేసి లబ్ధిదారులకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏ ఏరియా అయితే చెప్తారో మనకి ఒక సచివాలయం ఏర్పాటు చేస్తారు, విఆర్ఓ గారిని ఏర్పాటు చేస్తారు. మనం ఆ ఏరియాకి వెళ్ళి పలానా ఏరియాలో పంచమని చెప్పినప్పుడు లబ్ధిదారుని పిలిచి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ కొట్టి వాళ్ళ చేత ఏలుముద్రలు వేయించుకొని మనం వాళ్ళకి పంపిణీ కిట్టు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రేషన్ కార్డు ఉంటే సరే, రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు ఉంటే ఇంట్లో 3-4 ఉంటారు, ఎట్లా ట్రేస్ చేస్తారు అది? మరి ఎవరిది ఆధార్ నెంబర్, 4 ఫ్యామిలీ ఉన్నా 3 ఫ్యామిలీ ఉన్నా ఒక ఆధార్ నెంబర్ ఎవరిదైనా పర్లేదు, ఒక ఆధార్ నెంబర్ కొడితే మొత్తం ఫ్యామిలీ డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళలో ఎవరైనా ఏలుముద్ర వేయచ్చు. సో కుటుంబానికి ఒకళ్ళు ఎవరు వచ్చినా పర్లేదు, ఎవరు ఆధార్ కార్డు తెచ్చినా ఎవరైనా ఏలుముద్ర వేయచ్చు. 4 ఉంటారు దాంట్లో, కాబట్టి ఆధార్ కార్డు నెంబర్ ఒకటి తీసుకొచ్చి కుటుంబంలో 4 ఎవరో ఒకళ్ళు ఏలుముద్ర వేసినా సరిపోతుంది. సో ఇవి మొత్తం మీద అయితే మంచి క్వాలిటీకి సంబంధించిన కందిపప్పు, అలాగే పంచదారకు సంబంధించి ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ గవర్నమెంట్కి సంబంధించి, అలాగే విజయ సంబంధించిన నూనె ప్యాకెటు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, అలాగే మిగిలిన వాటికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే రావడం జరుగుతుంది. ఇప్పటికే ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ఒక్కొక్క ఏరియా నుంచి కూడా ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కొద్దిసేపు క్రితమే మంత్రి నారాయణ సిద్ధార్థ ఏరియాలో దాదాపుగా 400 మంది బాధితులకి నిత్యావసర సరుకులు బియ్యంతో పాటు ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, అలాగే కందిపప్పు, నూనె, పంచదార, నూడిల్స్ ప్యాకెటు, పాల ప్యాకెటు, యాపిల్, వాటర్ బాటిల్స్, ఇవన్నీ 2 కిట్లతో పాటు బియ్యం బ్యాగులు మొత్తం 3 కిట్లని 3 ఐటమ్స్, అంటే ఒక దాంట్లో ఇవన్నీ, మరో దాంట్లో ఇంకో దాంట్లో కలిపి మొత్తం 3 ఐటమ్స్. అంటే దాదాపుగా చూసుకుంటే కందిపప్పు, నూనె, ఉల్లిగడ్డలు, అలాగే ఆయిలు, ఉల్లిపాయలతో పాటుగా పాలు, వాటర్ బాటిల్స్, బియ్యం, ఇవన్నీ దాదాపుగా 9 రకాల ఐటమ్స్ అన్నిటినీ కూడా కలిపి ఒక కిట్టుగా ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది. ప్రస్తుతం ఈ ఏదైతే ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఈ 9 రకాల ఐటమ్స్ సంబంధించి కిట్టు దాదాపుగా మార్కెట్లో ధర దాదాపుగా 2500 నుంచి 3000 వరకు ఉంటుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయినా కానీ ప్రభుత్వం ఏదైతే వరద బాధితుల సహాయార్థం కోసం ఈ కిట్టు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈరోజు
విజయవాడ ప్రాంతానికి సంబంధించి 8-9 ఏరియాల్లో కూడా పంపిణీ కార్యక్రమాలు చేశారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి కూడా మిగిలినవి కూడా ఆ ప్రాంతాలకు చేరుకొని పంపిణీ కార్యక్రమం జరగబోతా ఉంది.